ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, అమ్మవారి వాగ్దానం. అమ్మవారి వాగ్దానంగా మనం చూడబోయేది ఏంటి అనేది వినే ముందుగా, మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి. ఈ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందండి. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా, ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే 2 రోజుల్లో పరిష్కారం చేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చేపించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, ఇది కనపడిన 10 నిమిషాల్లోనే చూసేయమ్మా. తర్వాత నీ కంటికి కూడా కనపడదు, మాయమైపోతుంది. తర్వాత చూద్దాంలే అని నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నావంటే ఇది నువ్వు చూసేదాకా ఉండదమ్మా. ఆ తర్వాత నువ్వు ఎంత వెతికినా కూడా ఇది కనపడదు. కాబట్టి నువ్వు ఇది చూడాలి అన్నా నీకు అదృష్టం అనేది ఉండాలి. ఆ అదృష్టం అనేది నీకు ఉంది అంటే ఖచ్చితంగా నువ్వు వెంటనే దీన్ని చూసేయి. కొద్దిసేపు మాత్రమే ఉంచబోతున్నాను. ఎందుకంటే ఈ 6 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు ఈ వారాహి అమ్మ చేత ఎన్నుకోబడిన వారు. ఈ అమ్మకి ప్రియమైన బిడ్డలుగా మారిపోతారు. అమ్మ అనుగ్రహం పుష్కలంగా ఉన్నవాళ్లే వీడియోని వాళ్ళు చూడగలుగుతారు. ఆ ఇంట్లో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు తొలతూగుతాయి. ఇలాంటి వాళ్ళు ఏ ఇంట్లో పుట్టినా కూడా ఆ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతమవుతుంది. వీళ్ళు భర్తగా ఉన్నా, భార్యగా ఉన్నా, బిడ్డగా ఉన్నా, తల్లిగా ఉన్నా, తండ్రిగా ఉన్నా ఆ కుటుంబానికి అంతటి అదృష్టం కలిసి వస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు కారణ జన్ములమ్మ. ఇలాంటి బిడ్డల్ని కన్నా, భాగస్వామిగా చేసుకోవాలన్నా, కడుపున మొయ్యాలి అన్నా పుణ్యం చేసుండాలి, అదృష్టం చేసుండాలి. అలాంటి లక్షణాలు గురించి నేను చెప్పబోతున్నాను. అందులో ఏ 2, 3 కలిసినా కూడా నిజంగా వాళ్ళు అదృష్టవంతులే, కారణ జన్ములే. అయితే నువ్వు కారణ జన్మురాలివే కాబట్టి, పుణ్యాత్మురాలివి కాబట్టి వారాహి అమ్మ నిన్ను ఎంచుకుంది. నిన్ను ఎంచుకున్నందుకు ఈ వీడియో నీ ముందుకు వచ్చింది, నువ్వు వినగలుగుతున్నావు. అందుకే 2 నిమిషాలు ఆగు. 10 నిమిషాలు గడిచాయంటే మళ్ళీ ఈ వీడియో నీ కంటపడదు. ఈ రాత్రికే ఈ వీడియో అనేది నీ కంటపడకుండా పోతుందమ్మా. జాగ్రత్త. ఆ లోపు చూసి ఆ లక్షణాలేంటో తెలుసుకో. ఖచ్చితంగా దీంట్లో ఉండేటువంటి పరమార్థం ఏంటి అనేది నువ్వు వింటేనే కదా నీకు అర్థమవుతుంది. ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా, స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడు. బిడా, నీకు తెలుసా ఈ అమ్మ నిన్ను ప్రత్యేకంగా ఎందుకు సృష్టించిందో, ఎందుకు నిన్ను ఎంచుకుందో? ఎందుకంటే నీకు నిరూపించేటువంటి 6 లక్షణాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విను. ఏ లక్షణాలు నీలో ఉన్నాయో చూసుకో. ఇందులో 2, 3 ఉంటే చాలు, నిజంగా నీ జన్మ ధన్యమైపోయినట్టే. ఈ అమ్మ ఎప్పుడు కూడా నీ చెంతనే ఉంటుంది. నీకు తోడుగా నీడగా ఉంటుంది. తన రక్షణ వలయంలో నిన్ను ఉంచుకుంటుంది. ఆ 6 లక్షణాలేంటో ఇప్పుడు విను జాగ్రత్తగా. ఒక 10 నిమిషాలు ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టేసి నేను చెప్పేటివి ఇవి వినటానికి ప్రయత్నించు. నీలో ఉన్న మంచి లక్షణాలను నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నించు తల్లి. నిజంగా ఇవి నీలో ఉన్నాయి కదా, నాకు గుర్తు చేశావు కదా అంటూ ఈ వారాహి అమ్మకి నువ్వు చాలా చాలా కృతజ్ఞతలు చెప్తావు. నిజంగా ఇలాంటి లక్షణం నీలో ఉంది అని కనిపిస్తే, నాకు ఈ లక్షణం ఉంది అంటూ నువ్వు చాలా పొంగిపోతావమ్మా. నేను కూడా సంతోషపడతాను. నువ్వు ఎంత అదృష్టవంతురాలివో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అయితే తల్లి, చివరి వరకు చూడు. అసలు ఈ వారాహి అమ్మ నిన్ను సృష్టించక ముందు నిన్ను ప్రత్యేక దృష్టితో సృష్టించాలని నిర్ణయించుకుంది. అంటే ఈ భూమిపై నువ్వు నిర్వహించాల్సిన కార్యం ముందుగానే నీకు నియమించబడింది. ఈ అమ్మ ఆజ్ఞ లేకుండా ఈ సృష్టిలో ఏదీ కూడా జరగదు కదా. ఆ తల్లి ఆజ్ఞ ఈ సృష్టిలో నువ్వు చేయాల్సిన కార్యాలను చూపించడానికి, చేయించడానికి ఎన్నో సంకేతాలు నీకు అందిస్తున్నాను.
నువ్వు చాలా ప్రత్యేకమని నిరూపించడానికి పలు విధాలుగా నిన్ను ప్రేరేపిస్తున్నాను. వారాహి అమ్మ నీ మీద ప్రత్యేకంగా శ్రద్ధను చూపిస్తుంది, అభిమానిస్తుంది. అయితే ఈ సృష్టిలో, ఈ విశ్వంలో కొన్ని కార్యాలకు నిన్నే సెలెక్ట్ చేశానని చెప్పడానికి కొన్ని సంకేతాలు నీకు పంపిస్తూ ఉంటానమ్మా. అందులో మొదటిది, ప్రపంచంలో ఏ పని చేస్తూ ఉన్నా పుణ్యకార్యాలకు కావలసిన సమయాన్ని నువ్వు కేటాయిస్తావు. అంటే అవసరంలో ఉన్న వారికి ఆదుకోవటం, వారి ఆకలి తీర్చడం, ఆపదలో ఉన్న మనుషుల్ని, జంతువుల్ని ఆదుకోవటం, అవసరంలో ఉన్న వృద్ధులకు, పిల్లలకు, ఎవరికైనా సరే మనస్ఫూర్తిగా సేవలు అందించడం, ఇవన్నీ, ఇలాంటి లక్షణాలన్నీ కనిపించిన వ్యక్తి ఖచ్చితంగా ఈ వారాహి అమ్మ ఎంచుకున్న వ్యక్తి అవుతుంది, బిడ్డ అవుతుంది. మరి నీలో ఉందా చెప్పు? ఎందుకంటే ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేస్తే దేవుడిలా వచ్చి కాపాడావు అంటారు కదా. అది అందరికీ సాధ్యం కాదు. కానీ ఆ పని అందరూ చేయలేరు. కేవలం కొంతమంది మాత్రమే చేస్తారు. ఆ కొంతమందిలో నువ్వు కూడా ఉన్నావు తల్లి. నీ మనసు కనిపిస్తుందా? అనిపిస్తే ఇక్కడ చెప్పు. అమ్మా, నేను కూడా ఆ వ్యక్తులలో నేనున్నాను అని చెప్పి ఒక్క మాట చెప్పు. ఎటువంటి ఫలితం కూడా ఆశించకుండా నిస్వార్థంగా ఇతరులకు సేవ చేసే వ్యక్తి, అసాధారణమైన వ్యక్తి, ఎటువంటి ఫలితాలను ఆశించకుండా ఇతరులకు సహాయపడుతుంది. ఇలాంటి వారిని ఈ వారాహి అమ్మ ఎంచుకున్న వ్యక్తిగా భావించాలి. ఇక రెండవ సంకేతం, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగి ఉండటం. భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తులకు జరిగే విషయాల గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ముందుగానే తెలుస్తుంది. ఏదో ఆపద రాబోతుంది, ఏదో ఆపద జరగబోతుంది అనిపిస్తుంది. మంచి జరగబోతుంది, ఏదో చెడు జరగబోతుంది అనే విధంగా ఇవన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా నీకు ముందుగానే సూచనలు అందుతూ ఉంటాయి. అందరికీ నువ్వు చెప్తూ ఉంటావు కూడా. చూస్తే పరిస్థితులు ఇలా ఉంది, ఇది జరగబోయేటట్టుంది అని చెప్తూ ఉంటావు. నీ ఇంట్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. నీకు తెలుసా? ఎలా తెలిసింది? ఆ రోజు చెప్పావు కదా నువ్వు, అలానే జరిగింది. నీకు ఇదంతా ఎలా తెలిసింది అంటూ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇది కూడా ఒకటి గమనించు. ఏ ఆపద ముంచుకొస్తుందో ముందుగానే తెలిసిపోతుంది. ఎక్కడున్నా ఎలాంటి సందర్భాలు ఎదురవుతాయో ముందుగానే లెక్కగట్టి ఊహించేస్తావు. ఇతరులకు చెప్తూ ఉంటావు. అది వారు పాటించేవారు కొందరైతే వాటిని కొట్టిపడేసేవారు మరికొందరు. అయినా నువ్వు చెప్పింది చెప్పినట్లుగా కూడా ఒక సూచనగా నిలుస్తుంది కదా. ఏదో ఒక అద్భుత శక్తి నీ ద్వారా సంకేతాలను ప్రపంచానికి పంపుతూ ఉంటుంది. అది ఈ వారాహ్యమ్మ శక్తి. ఈ తల్లి శక్తి నీ ద్వారా నువ్వు ఇచ్చే ఈ సూచనలు, చూపించే మార్గాలు నీ అంతరాత్మ ద్వారా వస్తాయి. అందుకే ఇలాంటి వారు ఈ వారాహి అమ్మ ఎంచుకున్న వ్యక్తులుగా భావించాలి. ఇక మూడవ సంకేతం, వివిధ రకాలుగా సాధువులు కనిపించడం. కలలో సాధువులు, మహర్షులు కనిపించడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. అయితే వీరే కావాలి, వీరే రావాలి అనే నియమం అయితే లేదు. మహాపురుషులు ఎవరైనా రావచ్చు, లేదా అలౌకిక వ్యక్తులు కావచ్చు. నీ కలలోకి వస్తే నీ చుట్టూ ఉన్న ఒక మంచి శక్తి, పాజిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. అమ్మకి సంబంధించిన ఏ వస్తువైనా కనిపించడం, భగవంతుడికి సంబంధించిన ఏ వస్తువైనా కనిపించడం, వినిపించడం, నెమలి పింఛం దొరకడం, ఉదయాన్నే గుడిలో గంటల శబ్దం వినిపించడం, ఎప్పుడూ నీతో ఎవరో ఒకరు ఉన్నట్లు అనిపించడం, జీవితానికి కావలసిన ప్రతి అడుగులో ఎవరో సహాయపడుతున్నట్లుగా అనిపించడం, ఇవన్నీ కూడా వారాహి అమ్మ నిన్ను తన వైపుకి చేరువ చేస్తున్నాదనే సంకేతాలు. అమ్మ నీ వైపుకి చేరువ చేస్తున్నాయనే సంకేతాలు. వారాహి అమ్మ నీ వైపు అడుగులు వేస్తూ వస్తుంది అనే సంకేతాలు. అటువంటి సమయంలో నువ్వు చాలా ధైర్యవంతుడుగా నీకే అనిపిస్తుంది కదా. ఇన్నాళ్ళు ఇంత పిరికిగా ఉండి ఇంతటి ధైర్యం ఎక్కడిది నాకు అని నీ మనసు కనిపిస్తుంది. నువ్వు ధైర్యవంతుడవని, పిరికివాడివి కాదని నీకే అర్థమవుతుంది. సృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తిగా నీకు నువ్వే అనిపిస్తుంది. ఇక నాలుగవది, కామక్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలతో పాటు చెడు కోరికలు కూడా తగ్గిపోవటం. ఈ లక్షణం కొద్దిమంది వ్యక్తుల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది తల్లి. ఏదో నిరాశ కలిగినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు అప్పుడు అనిపిస్తుంది, వీటన్నింటి మీద కూడా ఏ కోరిక లేదులే, ఇవి జరగవు, నా జీవితంలోకే రావు. కానీ చాలామందిలో ఇది తక్కువగా ఉండటం లేదా పూర్తిగా నశించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక్కసారిగా తొలగిపోవు బిడ్డ. కొద్ది కొద్దిగా దూరం అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి నీకు ధనం కావాలనిపిస్తుంది, ఆశ కలుగుతుంది, కోపం వస్తుంది. కానీ దాన్ని నువ్వు నియంత్రించుకోగల సామర్థ్యం నీకుంటుంది. కోపాన్ని తట్టుకోగలిగే నేర్పు నీకు కలుగుతుంది. ఇటువంటి భావాలు కలగడం చాలా సహజం. అవి రావటం, రాకపోవటం
నీ చేతిలో ఉండదు. దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకునే పద్ధతి నీకు తెలుస్తుంది. వాటిని నియంత్రించగలుగుతావు. నీలో రేగిన ఆ చెడు ఆశలు, ఆలోచనలు, క్రోమము, మొహము, ప్రతి ఒక్కటి కూడా ఆశ్చర్యాన్ని, ప్రతి ఒక్కటిని కూడా అదుపులో ఉంచి నీ కాలి కింద పెట్టి తొక్కడం నీకు అర్థమవుతుంది. అటువంటి సమయంలో ఈ వారాహి అమ్మ నిన్ను ఒక ప్రత్యేక విధి కోసం ఎంచుకుంది అని అర్థం. నీపై అమ్మ కృప అపారంగా ఉంది అని అర్థం. ఇదొక గొప్ప సంకేతం బిడ్డ. ఇక 5వది, నీ మనసులో ఎప్పుడూ కూడా ఈ వారాహి అమ్మ ఆలోచనలే. ఎప్పుడూ కూడా భగవంతుని ఆలోచనలే కలగటం. ఎప్పుడూ ఉరుకుల పరుగుల మీద జీవితంలో ఈ వారాహి అమ్మ నామస్మరణ చాలా కొద్ది మందిరమే చేస్తూ ఉంటారు. తనకు దొరికే ప్రతి అవకాశం కూడా భగవంతుడి వల్లనే అని భావించడం, తనకు దక్కింది భగవంతుడికి సమర్పించడం, వారాహి అమ్మకు సమర్పించడం అనేది ఉత్తమమైన లక్షణం. ఆ లక్షణాలు నీలో ఉంటే అమ్మ నిన్ను ఎంచుకున్నట్లుగా భావించు. నువ్వు విలక్షణమైన ప్రత్యేకమైన వ్యక్తివైనా కూడా నువ్వు చేసే పనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టించుకోకుండా వదిలేయకు. చేస్తున్న పనిని మానేసి రోజంతా ఏదో ఆలోచిస్తూ అస్సలు ఉండకు. చేసే పనిని సంతోషంగా చేయాలి, ఆనందంగా చేయాలి, పరిపూర్ణతతో చేయాలి, మనసు పెట్టి చేయాలి. నువ్వు ఏ పనిలో ఎంత ఎక్కువ సమయం గడిపినా పరమాత్మ సేవకి, ఈ అమ్మ సేవకి కొంత సమయాన్ని కేటాయిస్తావు. ఆ సమయంలోనే పరిపూర్ణంగా అమ్మని సేవిస్తావు, భగవంతుణ్ణి సేవిస్తావు. ప్రతిరోజు సాయంత్రం కొద్దిసేపు అమ్మని సేవించడానికి కొంచెం నువ్వు సమయాన్ని కేటాయిస్తావు. భగవన్నామస్మరణానికి సమయాన్ని కేటాయిస్తావు. ఆ ధ్యానంలో రోజు మొత్తం మీద కాసేపు సమయం గడుపుతావు. ఆ అనుభూతిని నువ్వే స్వయంగా పొందుతావు. ఆ నామాన్ని ఎప్పుడూ విడవకుండా ఏ పని చేస్తున్నా అమ్మని స్మరిస్తూ ఉంటావు, భగవంతుణ్ణి స్మరిస్తావు. ఇలా ఉంటే నిన్ను అమ్మ ఎంచుకున్నట్లే కదా. మరి ఈ లక్షణాలు నీలో ఉన్నాయా? ఉంటే ఇక్కడే చెప్పమ్మా, అమ్మా నాకు ఈ లక్షణాలన్నీ ఉన్నాయి వారాహి అమ్మ అని. ఇందులో ఒక్కటైనా ఉంది నాకు ఇక్కడ చెప్పు, నేను సంబరపడిపోతాను. ఇక 6వది, అద్భుతమైన సువాసన. సువాసన అనుభవించడం. నీ చుట్టూ ఎటువంటి సుగంధ వస్తువులు లేకపోయినా సరే ఏదో సుగంధాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా నీ చుట్టూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఎప్పుడూ కూడా నువ్వు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ చాలా ఆనందంగా గడుపుతూ ఉంటావు. మాట్లాడే ప్రతి మాటకు అర్థం ఉండేలా ఆ మాటలు చేతల్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ఇది అందరికీ సాధ్యం కాని విషయం బిడ్డ. కేవలం వారాహి అమ్మ ఎంచుకున్న వ్యక్తి ద్వారానే ఇది సాధ్యమవుతుంది. బ్రహ్మ ముహూర్తంలో కళ్ళు తెరవటం లేదా నిద్ర లేవటం లాంటివి ఇలాంటి సంకేతమే. రాత్రిపూట ఎప్పుడు పడుకున్నా ప్రతి ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో నిద్ర మెలకువ వస్తుంది. ఆ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. దేవతామూర్తులు తిరిగే సమయం, దైవశక్తి తిరిగే సమయం, నీ వారాహి అమ్మ తిరిగే సమయం. ఆ సమయంలో లేచి కొద్దిగా ధ్యానం చేసుకో, దేవుణ్ణి తలుచుకో. ఇక ముందు అన్నీ కూడా అవకాశాలే, అన్నీ కూడా ఆనందాలే, అన్నీ కూడా సంతోషాలే. ఇంతకు మించిన మహాభాగ్యం ఇంకొకటి ఉంటుందా బిడ్డ? నువ్వు ఈ అమ్మ చేతిలో ఎన్నుకోబడ్డావు. నీ జీవితం మారుతుంది. నీకు మాట ఇస్తున్నాను కదా, నీ జీవితాన్ని నేనే మార్చేస్తాను, ధన్యంగా ఉండు అంటూ ఈరోజు అమ్మ వాగ్దానాన్ని అయితే మనందరికీ కూడా అందించింది. అమ్మ వాగ్దానం మీ అందరికీ కూడా నచ్చినట్లయితే జై వారాహి అమ్మ అని కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.